ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. సర్వాంతర్యామి, అందరి హృదయ నివాసి అయిన మన సాయిమాత పాదపద్మములకు నా ప్రణామములు. ఇలా ఎప్పుడైనా ఎవరైనా స్వామి గురించి మాట్లాడమని చెప్పినప్పుడెల్లా కూడా నాకు రెండు విషయాలు. ఒకటి, స్వామి ఎంత కరుణ చూపించారు, అంత అవ్యాజమైన ప్రేమ కురిపించారు అని ఒక పక్కన ఆనందం కలుగుతుంది. ఇంకొక పక్కన మీలాంటి గొప్ప సేవాదళ్ వాళ్ళందరినీ చూస్తే, స్వామి నాకు చూసావా, వాళ్ళందరినీ చూసి నేర్చుకో, ఏం సాధించావు ఇప్పటి వరకు ఇంత పెద్దదానివి అయి ఉండి అన్నట్టు నాకు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు నా స్వామి నన్ను ఏ ఏ విధాలుగా కరుణించారో మా తల్లిదండ్రుల వల్ల అండ్ ఆల్సో స్వామి నా పైన స్పెషల్గా కురిపించిన కరుణ గురించి చెప్పే ముందు నాకు ఇద్దరు గురించి ఫస్ట్ మాట్లాడాలని ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన ఇద్దరు పరమ భక్తుల గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాయి గీత, బంగారు తల్లి. ఒక భక్తురాలు ఆర్ ఒక భక్తుడు ఎలాగ భగవంతుణ్ణి ప్రేమించాలి, ఎలాంటి కోరిక లేకుండా, ఏం కోరిక ఉండేది సాయి గీతని? ఎంతమంది చూశారు ఇక్కడ సాయి గీతని? ఓకే, సాయి గీతకి నిత్యం ఒకే ఒక్క కోరిక ఉండేది. ఏమిటది? స్వామిని బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలి, పాదాలకి నమస్కారం చేయాలి, స్వామి యాపిల్ తినిపించాలి. ఎంతసేపు దైవ సాన్నిధ్యం కోసమే కోరుకుంది, కానీ ఇంకా వేరే ఎలాంటి డిజైర్స్ లేవు. ప్యూర్ హార్ట్. సో గొప్ప ఆదర్శం మనందరి ముందర స్వామి నిలబెట్టారు సాయి గీతని. ఎంత నేను ఈచ్ టైం సాయి గీత గురించి ఏ ఏ కథలు వింటానో, ఏవేమి చదువుతానో అవన్నీ కూడా నాకు అనిపిస్తుంది, అరే మనుషులమయ్యుండి ఏమిటా ఆ స్థాయికి వెళ్ళలేకపోయామే అని బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ కస్తూరి అంకుల్. కస్తూరి అంకుల్లో ఏం తెలుసుకోవాలంటే, నేను తెలుసుకున్నది మీ అందరికీ బోల్డ్ మంది గొప్ప భక్తులు తెలిసి ఉండొచ్చు. నేను చిన్నప్పటి నుంచి కళ్ళారా చూసిన వీళ్ళిద్దరిని. కస్తూరి అంకుల్ మీ అందరికీ తెలుసు, అనేక కష్టాలు, ఈ వరల్డ్ విషయాలకి సంబంధించి అనేక కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా స్వామి మీద నిశ్చలమైన భక్తితో నిలిచి ఉన్నారు. మనకి సనాతన సారథి ఈ మొన్నటి వరకు ఆయన స్వామిలో ఐక్యమయ్యే వరకు చివరి వరకు మనకి అందించిన గొప్ప స్ఫూర్తి ప్రదాత. సనాతన సారథి ప్రింటింగ్ అంటే ఇవాళ కంప్యూటర్లోలా కాదు, ఆ రోజుల్లో చాలా కష్టంట. అసలు అదేంటి అక్షరాలన్నీ సెట్ చేసుకోవడం అదంతాను. ఆయన ఫ్యామిలీలో అందరూ ఎన్ని రకాల ఇబ్బందులు. భార్య బెడ్ రిడెన్ బికాజ్ ఆఫ్ పెరాలసిస్, సన్ పెద్దగా ఎదిగిన కొడుకు స్వామిలో ఐక్యం అయిపోవడం, కూతురు ఫెయిల్డ్ మ్యారేజ్, ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడు స్మైలింగ్గా ఉండేవారు ఆయన. మీరు ఎవరైనా చూస్తే, ఆయన్ని చూస్తే ఆయన ఫేస్ చూడగానే మీకు స్మైల్ చేయాలనిపిస్తుంది, అంత పవిత్రంగా ప్యూర్గా ఉండేవారు. సో వీళ్ళిద్దరూ నాకు చాలా ఆదర్శం. నాట్ ఈవెన్ మై ఓన్ పేరెంట్స్, వాళ్ళిద్దరినీ చూస్తే నాకు చాలా, అంటే కొంచెమైనా వాళ్ళ నుండి నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. నౌ ఇప్పుడు ఈ బుజ్జి తల్లి పాడింది కదా,
రాతినైనా అదేంటి మనిషిగా ఒక నాతిగా చేసే శక్తి నీకుంది, ఒక కోతిని జ్ఞానిగా చేసే శక్తి ఉంది పరమేశ్వర రామ సాయిరామ అని పాడింది కదా. సో అలాగే నేను కూడా అలాంటి ఒక క్యారెక్టర్. అంటే నాకేమి జ్ఞానం రాలేదు, కానీ రాయి స్థాయి దాన్ని కూడా కరుణించి స్వామి. నేను ఇవాళ ఇక్కడ నించున్నాను అంటే ఒకే ఒక్క కారణం, నేను స్వామి బాల్ వికాస్లో ఉండడం, స్వామి కాలేజీలో చదవడం, సాయిమాత బిడ్డనైనందుకే. That is the only qualification with which I am here now. There is nothing else. ఓకే. సో ఇప్పుడు తను అంది కదా, అమ్మ నాన్న అన్నీ నువ్వే స్వామి అని. సో ఆ విధంగా ఇప్పుడు మా కుటుంబంలో ఏమేమి అనుభూతులు జరిగాయి అని ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. 1960లో మా నాన్నగారికి అనంతపురం ట్రాన్స్ఫర్ అయింది ఫ్రమ్ రాజమండ్రి. ట్రాన్స్ఫర్ అయితే గవర్నమెంట్ కాలేజ్ ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేసేవారు నాన్నగారు. వాళ్ళు అప్పుడే పెళ్ళైన యంగ్ పీపుల్ అన్నమాట మా అమ్మ నాన్నగారు. అయితే వాళ్ళు ఒక పెద్దవాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ దోస్ ఎల్డర్లీ కపుల్ మా పేరెంట్స్ స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ పుట్టపర్తి అనే ఊరుందిట, అక్కడ సత్యసాయి బాబా గారు అనేక మహిమలు చేస్తారట. సో వాళ్ళ అబ్బాయి స్పాస్టిక్ అండ్ హీ వాజంట్ కీపింగ్ వెల్, వాడి గురించి కొంచెం కనుక్కుని వస్తారా అని అడిగారు. ఈ విషయం ఆ ఇంటి ఆవిడ మా అమ్మగారిని రిక్వెస్ట్ చేస్తే మా అమ్మగారు మా నాన్నగారితో చెప్పారు. మా నాన్నగారు అప్పుడు ఇలాంటి స్వామీజీలు ఈ గారడి బాబాల దగ్గరికి మనం వెళ్ళాం అన్నారు. మా అమ్మగారు చాలా పర్సువేట్ చేయగా సరే ఫైనల్గా పుట్టపర్తి, ఆ రోజుల్లో పుట్టపర్తి ఎలా వెళ్ళాలి, ఈజీగా మనం బస్సులు రైళ్ళు ఏమీ లేవు. వాళ్ళు అనంతపురం నుంచి బుక్కపట్నం వెళ్ళాలి, బుక్కపట్నం నుంచి చిత్రావతి నది నదిలో నది లేకపోతే, నది ప్రవాహం లేకపోతే ఎడ్ల బండిలో ప్రశాంతి నిలయం చేర్చుకోవచ్చు. కానీ వీళ్ళు వెళ్ళిన టైంలో ఏమైందంటే చిత్రావతి ఫుల్ స్పేట్లో ఉంది. వాళ్ళు రీచ్ అవ్వగానే ఇప్పుడు ఎలా బస్ కండక్టరు చెప్పాట, ఇప్పుడేమి ఇంకేం లాభం లేదు చూసుకోండి ఎనీవే అన్నట్టు. సో అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేప్పటికీ అక్కడ ఒక అతను ఉన్నాడు. ఉండి నేను దాటిస్తాను రండి అని మా అమ్మగారిని చెయ్యి అందించమన్నట్ట. మా నాన్నగారికి అనుమానం వచ్చింది, వాడు ఏదైనా ముంచేస్తాడేమో నదిలో అని. లేదు లేదు నేను వస్తాను, నా చెయ్యి పట్టుకో, నేను ఆవిడ చెయ్యి పట్టుకుంటానని అలా నది దాటి వెళ్ళారట. దాటి వెళ్ళగానే తొందరగా వెళ్ళండి మందిరానికి దాటించాడు పాపం. దాటించి హీ డిసపియర్డ్. తొందరగా వెళ్ళండి అన్నారు. నాన్నగారు ఏదైనా కొంచెం ఒక 2 రూపాయలు ఎంతో ఇద్దాం, ఆ రోజుల్లో అదే పెద్ద అమౌంట్ ఇద్దాం పాపం దాటించాడు కదా అనుకుంటే హీ డిసపియర్డ్. మందిరంకి వెళ్ళారు, తొందరగా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఇలా కూర్చున్నారు. కూర్చోగానే స్వామికి ఇప్పుడు ఈ మధ్యకాలం చూసినప్పుడే ఇంత జుట్టు ఉంది కదా, ఆ రోజుల్లో చాలా గుబురుగా అతిగా జుట్టు ఉండేదిట. మీరు ఆ పాత ఫొటోస్ చూసుంటే మీకు అర్థమవుతుంది. అంతా మందిరం వరండాలో అన్నీ ఆ పెద్ద ఫోటోలు పెద్ద జుట్టుతో. మా నాన్నగారు డిసైడెడ్, మా అమ్మగారు అవతల పక్కన కూర్చుంటే సౌజ్ఞ చేశారట, వద్దు మనం విల్ గో బ్యాక్ అన్నట్టు. ఈ లోపల స్వామి వచ్చి వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూకి తీసుకెళ్తే నాన్నగారు బస్సులో అనేక విషయాలు స్వామి గురించి నెగటివ్గా మాట్లాడారు. అంటే చెడ్డ మాటలు కాదు, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు, వీళ్ళందరూ మాయగాళ్ళు, ఇలా మోసాలు చేస్తారు, ఇవన్నీ మాట్లాడారు. సో
స్వామి నాన్నగారు వాళ్ళు ప్రతి మాట స్వామి రాయలసీమ భాష, కానీ అమ్మ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. వీళ్ళు మాట్లాడుకున్నది ఉన్నది ఉన్నట్టు పూసగుచ్చినట్టు చెప్పేశారు. ఇంతే కాకుండా మా అమ్మ నాన్నగారు అప్పట్లో ఫేస్ చేస్తున్న ట్రబుల్స్ అన్నీ చెప్పి, మీకు ఇప్పటి నుంచి ఏమీ బాధ లేదు, నేను చూసుకుంటాను అని స్వామి వాళ్ళిద్దరికీ తలో ఫోటో ఇచ్చారు, స్వామి ఫోటో. ఇంకా ఒక పూజా విధానం పుస్తకం కూడా ఇచ్చారు. అదే కాకుండా ఒక ఈ భజనావళి కూడా ఇచ్చారు. ఇది బాగా జీర్ణం అయిపోతే మా నాన్నగారు ఒక్కొక్క పేజీని దాన్ని ఏమంటారు లామినేట్ చేసి నాకు ఇచ్చారనమాట. సో ఇవన్నీ ఇచ్చి మా నాన్నగారు అప్పటి వరకు ఆయన జన్మించింది బ్రాహ్మణ కుటుంబం అయినా ఆయనకేమి పూజలు అవి రావు. ఆయన పూజా విధానం ఏంటంటే దీపం పెట్టడం, రామకోటి రాసుకోవడం, ఇంతే. స్వామి ఎప్పుడైతే పూజా విధానం ఇచ్చి ఇది చేసుకోండి పూజ అనగానే ఇంకప్పటి నుంచి అష్టోత్తరం, సహస్రనామం ఇవన్నీ చేసుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళు బస్సులో వాళ్ళు ఆన్ దేర్ వే బ్యాక్ చాలా ఆనందపడిపోయారు. ఇంత చక్కని భగవంతుడిని. ఇంకొకటి ఏమైందిటంటే ఇవన్నీ చూసి భయపడ్డారు కదా, ఇంటర్వ్యూ రూమ్లోకి వాళ్ళు వెళ్ళగానే ఇంత చక్కని కృష్ణుడి విగ్రహం ఉండేది స్వామి ఇంటర్వ్యూ రూమ్లో. ఆ విగ్రహం చూడగానే మా నాన్నగారికి ధైర్యం వచ్చింది. ఏమని, దేవతా విగ్రహం ఉంది కాబట్టి ఈయన ఎలాంటి మాంత్రికుడు కాదు అని ఒక ధైర్యం. అంతేకాకుండా అప్పుడు మా నాన్నగారికి కొంచెం కోపం ఉండేదిట చిన్నప్పుడు. సో ఇదిగో దుర్వాసుడితో ఎలా పడుతున్నావు అని మా అమ్మగారిని అడిగారట. సో దుర్వాసుడు అని, అయినా అంబరీషుడు కూడాలే, దుర్వాసుడే కాదు అంబరీషుడు కూడా. అంబరీషుడు అన్నవాడు చాలా పరమ భక్తుడుట. సో అలాగా స్వామి వాళ్ళిద్దరిని చక్కగా బ్లెస్ చేసి, నేను అన్నీ చూసుకుంటాను, మీకు ఇప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి పంపించారు. సో ఇంకా ఆ ఇంట్లో వాళ్ళతో ఇవన్నీ మర్చిపోయారు. ఇంకా వీళ్ళు స్వామి ధ్యాసలో పడిపోయారనమాట. సో ఇలా నడుస్తూ ఉండగా నాన్నగారికి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. స్వామి అలా ఉండి వీళ్ళు వెళ్తుంటే నాన్నగారికి చెప్పారు, యామని నీకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ వస్తుంది అని. ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్, ఇప్పుడే కదా ప్రమోషన్, ఈయనకు పాపం తెలియట్లేదు అనుకున్నారు నాన్నగారు. అంటే అప్పుడే కదా స్వామితో ఫ్రెండ్షిప్ వచ్చింది, అంటే స్వామితో అనుబంధం. సో అలా అనేప్పటికీ ఈయన కాలేజ్కి వెళ్ళేప్పటికీ హీ గాట్ ట్రాన్స్ఫర్ టు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ ఆన్ డెప్యూటేషన్. ఆయన శాలరీ డబుల్ అయింది. సో అది ఒకటి. సో అప్పుడు తర్వాత కాకినాడ వాళ్ళు వెళ్ళాక నేను పుట్టానన్నమాట. పుడితే నన్ను పుట్టపర్తి తీసుకురావాలి ఫర్ బ్లెస్సింగ్ స్వామి దగ్గరికి. పుట్టపర్తి తీసుకొద్దాం అనుకునేప్పటికీ నాకు చాలా హై టెంపరేచర్ 104 ఉంది. సో ఎలాగా మనం ప్లాన్ వేసేసుకున్నామని వాళ్ళు బయలుదేరి వచ్చేస్తున్నారు. అదే దే స్టార్టెడ్ ఆఫ్. అక్కడ ఎందుకో నాకు తెలీదు, గోదావరి దాటాలట. సారీ, నేను పుట్టాక వాళ్ళు రాజోలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయితే రాజోలో కాకినాడ, మొత్తానికి వాళ్ళు గోదావరి బోట్ మీద దాటాలి. వాళ్ళు అది దాటి వాళ్ళు దాటగానే నా ఫీవర్ నార్మల్ అయిపోయిందట. ఇంకప్పుడు పుట్టపర్తి వచ్చారు. అమ్మ నేను పుట్టే ముందర, నేను సమ్మర్లో పుట్టానన్నమాట, అందుకని అమ్మ రెగ్యులర్గా మల్లెమాలలు కట్టి స్వామి ఫోటోకి వేసేవారు. వేస్తే నేను పుట్టాక స్వామికి మాలలు ఆఫర్ చేశాక పుట్టానని నన్ను సాయిమాల అని నన్ను పిలుచుకునేవారట. అయితే పుట్టపర్తి వచ్చారు, స్వామిని పేరు పెట్టమని ప్రే చేశారు, ప్రార్థిస్తే అప్పుడు స్వామి ఎలాగో పిలుస్తున్నారుగా అలాగే కంటిన్యూ అవ్వండి అన్నారు. అంటే అప్పుడు మా నాన్నగారు, అమ్మ లేదు స్వామి మీరే పిలవాలి. నేను పిలవాలైతే మాలైతే క్లోజ్డ్, లత అయితే స్ప్రెడ్ అవుతుంది. సో సాయి లత. ఆయనకి ఎవరు చెప్పారు నన్ను సాయిమాల అని ఇంట్లో పిలుస్తున్నారని? ఎవరు చెప్పలేదు.
సో ఇలాగా పేరు పెట్టారు. అలాగా నిత్యం చాలా స్వామి ఫోల్డ్లోకి వచ్చాక, అంతకుముందు నాకు తెలీదు, తెగ సినిమాలు చూసేవారట అమ్మ వాళ్ళు ఆ రోజుల్లో. స్వామి ఫోల్డ్లోకి వచ్చిన తక్షణం సినిమాలు లేవు, ఏం లేవు, నిత్యం స్వామి ధ్యానం, స్వామి భజన, స్వామి దీంట్లోనే ఉండేవారు. అయితే ఏమైంది, నన్ను నెక్స్ట్ అన్నప్రాసన చేయించడానికి పుట్టపర్తి తీసుకొచ్చారు. అన్నప్రాసన చేయడానికి పుట్టపర్తి వస్తే అక్కడ ఎవరో స్వామి భక్తులు ఉంటారు కదా, అక్కడ ఒక 7-8 ఇళ్ళు ఉండేవి. అక్కడ ఒక పెద్దవిడ వాలంటీర్ ఉండేవారు మొన్నటి వరకు. ఆవిడ పేరు శారదమ్మ గారు ఏంటో, ఆవిడ పేరు గుర్తులేదు. ఆవిడ పరవాణం వండి ఇచ్చారు. పరవాణం వండిస్తే స్వామి దగ్గరికి స్వామి అది పెట్టకుండా అమ్మ వాళ్ళ బ్యాగ్లోంచి తీసి కిస్మిస్లు ఉంటాయి కదా, అది తీసి నా నోట్లో అది మొత్తం నలిపి నేను మొత్తం మింగే వరకు నా నోట్లో స్వామి 2 వేళ్ళు పెట్టారట. సో అది 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 అప్పుడు నాకేమీ తెలియదు కదా, అంత ఏమీ గుర్తులేదు. ఇది ఇలా ఉండగా తర్వాత వెన్ ఐ వాజ్ 3 years old, 3 ఏళ్ళు వచ్చాక స్వామి దగ్గరికి మా నాన్నగారు వాళ్ళు పోగులు ఉంటాయి కదా, పోగులు తయారు చేయించుకుని స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి అమ్మాయికి చెవులు కుట్టండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టారు. స్వామి రిక్వెస్ట్ పెట్టేప్పటికి స్వామి తెచ్చారా అని అడిగారట. ఏవైనా తెచ్చారా మరి చెవులు కుట్టడానికి అని అడగగానే వెంటనే మా నాన్నగారు వాళ్ళు, మరి స్వామి అడిగింది మన దగ్గర తెచ్చాము అనేప్పటికి ఎంత ఆనందం. వాళ్ళు చాలా దే ఫెల్ట్ వెరీ గ్రేట్ దట్ దే కేమ్ వెల్ ప్రిపేర్డ్. స్వామి వెంటనే బబుల్ బర్స్ట్ చేశారు. కల్పవృక్షం దగ్గరికి వస్తూ ఇవన్నీ తీసుకురావాలా అని అడిగారు. అని లోపలికి వెళ్ళాక స్వామి అది వాడకుండా స్వామి సృష్టించి నాకు చెవులు కుట్టారనమాట. రింగులతో పోగులతో స్వామి చెవులు కుట్టారు. కుట్టి అయితే స్వామి చెవులు కుట్టినప్పుడు ఏమీ ఏడవలేదుట, అస్సలు ఏడవలేదుట. అంటే దట్స్ భగవంతుడు కదండి, నొప్పి పెట్టిస్తాడా చంటి పిల్లలకి? పెట్టడు కదా. సో అది అప్పుడు ఏవో మాటలు చెప్తూ అదేంటి వైజయంతి మాలలాగా జుమ్కీలు పెట్టుకునే డ్యాన్స్ చేస్తావా, ఇవి అవి అని మాట్లాడుతూ చెవులు కుట్టారట. సో అది అయిపోయింది. ఇలాగా అప్పుడు 3 years. ఇది అయ్యాక నాన్నగారు వాళ్ళకి చీరాల ట్రాన్స్ఫర్ అయింది. చీరాల ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొన్ని రోజుల తర్వాత, దో ఐ వాజ్ నాట్ ఎలిజిబుల్, అక్కడ బాల్ వికాస్ గురువు గారు మీ చాలామందికి తెలిసే ఉంటారు, ఆర్ సీతాలక్ష్మి గారని. ఇప్పుడు ఆవిడకి 96 or 97 years, మొన్నే చూసి వచ్చాం ఆవిడని. సో ఆవిడ షీ స్టార్టెడ్ బాల్ వికాస్ క్లాసెస్. ఆవిడ చెల్లెలు వసంతలక్ష్మి గారు మన ఇది పంచరత్న సత్యసాయి పంచరత్న గీతాలు రాసింది ఆవిడే, స్వరపరిచింది వేరే ఎవరో బెంగళూరులో ఒక ఆయన, కానీ అవన్నీ రాసింది ఆవిడ. స్వామికి ఎంత గొప్ప సేవ అండి పంచరత్నాలు రాయడం అంటే. సో వాళ్ళు బాల్ వికాస్లో నేర్పించడం మొదలెట్టారు. అండ్ చాలా బాగుండేది బాల్ వికాస్. ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే, పాపం ఇప్పుడు పిల్లలు దే ఆర్ ఇన్ అవే, నాకు జాలి అనిపిస్తుంది. మాకు టీవీలు, రేడియోలు ఇంక ఇలాంటివి ఏమీ లేవు కదా ఆ జనరేషన్కి. నిత్యం ఎంటర్టైన్మెంట్ అంటే బాల్ వికాస్, హాలిడే టూర్ అంటే పుట్టపర్తి, మన క్లోజెస్ట్ రిలేటివ్ అంటే స్వామి. ఎంతసేపు స్వామి, ఇంకొక వేరే ధ్యాస లేదు. ఇంకా మా ఇంట్లో ఎలా ఉండేదంటే, ఎవరమైనా చిన్న తప్పు చేస్తే నేను కానీ మా తమ్ముడు కానీ, స్వామి ఊరుకోరు, ఇంతే, నేను ఊరుకోను, ఇదేం లేదు, స్వామికి నచ్చినట్టు నడుచుకోవాలి అని ఆ విధంగా మా తల్లిదండ్రులు మాకు ఎలాంటి అట్రాక్షన్స్కి ఛాన్స్ లేకుండా నిత్యం, అంటే ఒక గుర్రానికి ఇలా పెట్టి అదేమంటారో దాన్ని ఇలా మూసి ఓన్లీ భగవంతుడినే చూపించారు అట్ ద రైట్ ఏజ్. అలాగా
అలాగా స్వామి మీద ఫోకస్తో అలా బాల్ వికాస్ అప్పుడు మాకు 1974 when I was 7 years old మాకు చీరాల సమితికి అప్పుడు బాగా ఫుల్ స్వింగ్లో ఉండేది బాల్ వికాస్. ఇప్పుడు లేదని కాదు, ఎప్పుడైనా కొత్తగా మొదలెట్టినప్పుడు ఎలా ఉంటుంది, ఒక అది ఆ ఫైర్, ఆ ఎంతూజియాజం చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాగా మా చీరాల సమితి వాళ్ళని అప్పుడేమీ పర్మిషన్లు తీసుకోవడం, ఫోన్లు అవేమీ లేదు. చక్కగా మా బాల్ వికాస్ గురువు గారు భక్త ప్రహ్లాద అన్న గొప్ప డ్రామా చాలా బాగా నేర్పించారు. అండ్ అది స్పీచ్ ఒకటి నాకు ఒక స్వామిలో దశావతారాలు ఎలా అన్నది, హౌ స్వామి ఈజ్ 10 in 1 అని అది నేర్పించారు. ఇది అయిపోయింది. సో స్వామి ఏమో లక్కీగా 22nd of October అప్పుడు దసరాల సమయం, స్వామి ఏమో ఛాన్స్ ఇచ్చారనమాట. చీరాల సమితి వాళ్ళు అందరూ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. అయితే అప్పుడు స్టేజ్ పూర్ణచంద్ర ఆడిటోరియంలో, పూర్ణచంద్ర కూడా అప్పుడు ఎక్కువ రోజులు అవ్వలేదండి, 2-3 years అయిందనుకుంటా. అప్పుడు గ్రీన్ రూమ్లో ఉంటాం కదా అందరూ. సో నా పేరు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయగానే స్పీచ్ ఇస్తానని భగవంతం గారు అనౌన్స్ చేశారు. భగవంతం గారు అనౌన్స్ చేయగానే నన్ను పంపిస్తున్నారు అమ్మ వాళ్ళు ఒక బ్యూటిఫుల్ గార్లెండ్ ఇచ్చి. నేను చెప్పాను నేను వెళ్ళను, నాకు చాలా భయంగా ఉందని. 7 years ఓ చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. క్లాస్లో ఎంతో అంటే 25 మంది కంటే నేను ఎప్పుడు ఎక్కువ మందిని చూడలేదు. అసెంబ్లీలో ఎప్పుడు, కనీసం అసెంబ్లీలో కూడా ఎప్పుడు ఒక స్పీచ్ కానీ మాట కానీ మాట్లాడిన దాన్ని కాదు. సో ఇంతమంది 15,000 to 20,000 పడతారు ఆడిటోరియంలో, ఫుల్గా ప్యాక్డ్గా ఉంది. నేను వెళ్ళనన్నాను. అప్పుడు మరి అనౌన్స్ చేశాక వెళ్ళకపోతే బాగుండదు, ఓన్లీ స్వామికి గార్లెండ్ ఇచ్చేసిరా అని చెప్పారు. సో సరే ఒప్పుకొని గార్లెండ్ తీసుకుని వెళ్ళాను. వెళ్తే స్వామికి గార్లెండ్, స్వామి బాగా ఫ్రెండే నాకు, మిగిలిన వాళ్ళు కాదు. కానీ ఎందుకంటే రెగ్యులర్గా స్వామి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఒక సాన్నిహిత్యం, ఇంట్లో రోజు చూస్తాం కదా మనం, నిత్యం స్వామి గురించే మాట్లాడుకుంటుంటే ఇంకా స్వామి ఈజ్ నాట్ ఎన్ అవుట్ సైడర్. సో ఐ వాజ్ వెరీ ఫెమిలియర్. సో స్వామికి గార్లెండ్ ఇచ్చాను, నమస్కారం చేసుకున్నానో లేదో కూడా నాకు తెలీదు. అప్పుడు స్వామి ధైర్యంగా మాట్లాడు, భయం లేదు అని చెప్పారు. ఈ మాటలు మట్టుకు నాకు చెవులో ఈ రోజుకి గుర్తున్నాయండి. 3 ఏళ్ళప్పుడు స్వామి చెవులు కుట్టడం కొంచెమే గుర్తుంది, డీప్గా గుర్తులేదు. ఇప్పుడు స్వామి చెప్పిన ఈ 2 పదాలు, ధైర్యంగా మాట్లాడు, భయపడకు, ఈ 2 బాగా గుర్తున్నాయి. వెళ్ళి స్పీచ్ మొదలెట్టాను. నాకు ఇంకా వన్స్ స్వామి మాట అన్నాక ఇంకా మన కంట్రోల్లో ఉండదు. మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు నాకు నోరు ఎండిపోతుంది, భయం వేస్తుంది అనమాట మాట్లాడాలంటే జనం ముందర. కానీ మరి స్వామి లేదు, ఐ జస్ట్ సెడ్ థ్యాంక్ యూ. నేను జస్ట్ చెప్తున్నాను, నాకు ఎంత భయం అనిపిస్తుంది పబ్లిక్లో మాట్లాడడం. కానీ స్వామి కురిపించిన కరుణ గురించి నలుగురికి తెలియాలి కదా, ముఖ్యంగా బుజ్జి పిల్లలు స్వామిని ఫిజికల్గా చూసి ఉండరు కదా, వాళ్ళకి తెలియాలని మాట్లాడుతున్నాను. అయితే ఏమైంది, స్టేజ్కి మధ్యలో ఉంటుంది మైక్, మాట్లాడుతుంటే నేను కనిపించట్లేదు. అప్పుడు స్వామి ఏం చేశారు, మైక్ ముందరికి తీసుకెళ్ళి పెట్టి స్టేజ్ ముందరికి నన్ను ఇలా పట్టుకుని ముందరికి తీసుకెళ్ళి నిలబెట్టి కంటిన్యూ అన్నారు. అదే ఇంకా కంటిన్యూ టు స్పీక్ అని చెప్పారు. అప్పుడు ద వే హీ హెల్డ్ మీ, నాకు ఇంకా ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు ఇదంతా గూస్ బంప్స్ వస్తున్నాయండి. అంత ఆనందం అనిపిస్తుంది. భగవంతుడు మన్ని పట్టుకుంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది ఊహించండి. సో పైగా అమ్మ వాళ్ళు తెగ చెప్పి ఉన్నారు కదా ఆయన దేవుడని, అదొక తెలియని అనుభూతిని స్వామి అందించారు. ఇప్పుడు అదే ఫోటో అన్నమాట. స్వామి వాజ్ అడ్జస్టింగ్ మైక్ ఫర్ మీ. సరే స్పీచ్ అయిపోయాక
సృష్టించి ఒక లక్ష్మీదేవి పెండెంట్ నా బ్లౌజ్కి పిన్ చేశారు. సో అదే బాల్ వికాస్ డ్రెస్ ఉంటుంది. ఇంకా వింత ఏమిటంటే, అంటే ఇప్పుడు పెద్దదాన్ని కాబట్టి చెప్తున్నాను, ఎప్పుడో కుట్టించిన డ్రెస్ అది పొట్టి కూడా అయిపోయింది, కానీ అది బాల్ వికాస్ దగ్గర, అంటే ఇవన్నీ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అనమాట. ఆ రోజుల్లో తల్లిదండ్రులు బోల్డ్ బట్టలు కొనే స్థితి కూడా ఉండేది కాదు, ఉన్నవి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమే ఉండేది. సో అది యాక్చువల్గా నా యాంకిల్స్ పైకి ఉంది. అలాంటి డ్రెస్ స్వామి దగ్గర మాట్లాడి స్వామి అప్పుడు అది సృష్టించి నా డ్రెస్కి పిన్ చేశారు. పిన్ చేశాక అయిపోయింది. అమ్మ, నాన్నగారు, మా బాల్ వికాస్ టీచర్ అందరూ దేవర్ ఆల్ సో హ్యాపీ. ఎందుకంటే స్పీచ్ అయితే అయిపోయిందండి, మెస్ లేకుండా అయిపోయింది, ఏమీ మర్చిపోకుండా చెప్పింది అని ఆనందం. అయ్యాక స్వామి గ్రీన్ రూమ్లోకి వచ్చారు. వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, కానీ నేను ఐ వాజ్ వెరీ వెరీ అన్హ్యాపీ. ఎందుకని, నాకు మీరు నమ్ముతారో లేదో, వేరే దేవుళ్ళు వాళ్ళు నాకు తెలియరండి ఆ ఏజ్లో. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇవన్నీ పెద్ద ఐడియా లేదు. బాల్ వికాస్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా అంత ఐడియా లేదు. ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ. అంతమింద స్వామి లేరే అన్న బాధ అనమాట. స్వామి మీరు కావాలి దీని మీద అని అడిగాను. స్వామి ఏమీ అనలేదు, బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఒక 1 month తర్వాత ఏమైంది, ఒక అతను ఒక ఫోటో, నేను తేవడం మర్చిపోయాను, ఒక ఫోటో పంపించారు నాకు. అదే స్వామి కస్తూరి అంకుల్కి ఇచ్చి చీరాల అమ్మాయికి ఇది జాగ్రత్తగా అందచేయమని స్వామి నేను సత్యసాయినం విష్ణుం అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చదువుతుంటే తీక్షణంగా ఇలా సీరియస్గా నన్ను చూస్తున్నారు. ఆ ఫోటో పంపించారు. అయితే ఇది జాగ్రత్తగా అమ్మాయికి చేరేలా చూడండి అని చెప్పారు. సో స్వామి ఇలా జాగ్రత్తగా చేరమని చెప్పేప్పటికీ ఆ ఫోటో చూసి, అది ఒకడు లారీలో ప్రయాణం చేశాడు. అయితే వాడు లారీ డ్రైవర్ దగ్గర పెట్టి వాడు వెనకాల పడుకున్నట్ట. ఆ లారీ డ్రైవర్ ఏం చేశాడు, ఇది లారీ డ్రైవర్ పక్కన ఇంకొకడు కూర్చున్నాడు. అమ్మో సాయిబాబా గారి ఫోటో అని వాడు పట్టుకుని దిగిపోయాడు. వీడు ఎవడైతే మాకు డెలివర్ చేయాలో వాడు పడుకున్నాడు. పడుకుంటే వాడు చీరాలు వచ్చింది దిగితే ఏమిటాయి ఆ అబ్బాయి పట్టుకుని దిగిపోయాడు అన్నారు. ఏ ఊళ్ళో దిగాడంటే వాడు మళ్ళీ తిరిగి ఆ ఊరు వెళ్ళాడు పాపం. బస్సులో వెళ్ళి ఫైనల్గా వాడి ఇల్లు కనుక్కొని ఆ ఫోటో తీసుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చి ఆ ఫోటో మాకు అందజేశాడు. సో స్వామి ఎందుకన్నారు జాగ్రత్తగాని ఆ మాట అన్నారు. సో హీ న్యూ ఈ స్టోరీ అంతా ఏమేమి జరుగుతుంది అని. సో ఇది ఇలా అయింది. సో ఇది ఇలా అయ్యాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1975 స్వామీస్ 50th బర్త్డే. స్వామీస్ 50th బర్త్డే ఎవరైనా ఉన్నారా అప్పుడు పుట్టపర్తిలో? ఓకే, స్వామీస్ 50th బర్త్డే అప్పుడు మీకు ఏవైనా వీడియోస్ ఉంటే చూడండి. స్వామి వండర్ఫుల్ బాల్ వికాస్ ర్యాలీ, బాల్ వికాస్ పిల్లలకి కూడా నేర్పించవచ్చు ఆ పాట. సాయి సాయి జప్త్ చలో బోలో మిల్కర్ సాయి రామ్ మహామంత్ర హై మహానామ్ హై, ఆ పాట అన్నమాట. అది 1975 అది బాల్ వికాస్ కాన్ఫరెన్స్. ఇది నేర్పించారు బాల్ వికాస్ ర్యాలీ. అయితే ఆ ర్యాలీకి మమ్మల్ని ఏం చేశారు, అనంతపూర్ కాలేజ్కి తీసుకెళ్లారు ఫర్ ప్రాక్టీస్. స్వామి ఏది అలా రెక్లెస్గా కేర్లెస్గా, చిన్నపిల్లలే కదా ఎలా ఉన్నా పర్వాలేదు అని కాదు, పర్ఫెక్షన్ కావాలి. ఇంతమందిని బస్సుల్లో అనంతపూర్ పంపించి మమ్మల్ని అక్కడ పెట్టి 3 రోజులు మార్చింగ్ నేర్పించారండి. అది అయ్యాక తిరిగి వచ్చాక ఏమైంది, స్వామికి హారతి ఇవ్వడానికి సెలెక్ట్ చేస్తున్నారు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరిని. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2 తీసుకెళ్లారు. ఎవరిని? ఐ డిడ్ంట్ గెట్ సెలెక్టెడ్, అదర్ గర్ల్ గాట్ సెలెక్టెడ్. నాకు చిన్నప్పటి నుంచి ఎవరిని చూసి జెలసీ అనేది నాకు లేదండి. నాకు రాలేదని బాధపడతాను, కానీ వాళ్ళకు వచ్చిందని బాధపడే గుణం
గుణం స్వామి నాకు నేర్పలేదు. అది మట్టుకు నాకు ఆనందం అనిపిస్తుంది. సో అయ్యో నాకు రాలేదే అని చాలా బాధ అనేది ఉంది. ఆ అమ్మాయి సాయిమాల నాకు జూనియర్గా వచ్చింది. అంటే నేను క్లాస్లో 3 years యంగర్ అనమాట నా బ్యాచ్ వాళ్ళతో. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ స్వామి నన్ను అలా పుష్ చేశారు ముందరికి. అయితే ఆ అమ్మాయి అనంతపూర్లో జాయిన్ అయింది. తన పేరు సాయిమాల. సో ఇది అయిపోయింది. ఆరతి దొరకలేదు నాకు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇలా అది కానీ ఆ బాధ మటుకు ఎప్పటికీ మనసులో ఉండిపోయింది. ఆరతి అనేది స్వామికి ఇవ్వలేదు అని ఫీలింగ్. మనకి ఎంతసేపు ఏదో ఒకటి స్వామితో ఏమిటి క్లోజెస్ట్గా ఎలా వెళ్ళాలి ఇదే ఉంటుంది కదా. సో ఇలా నడుస్తూ ఉండగా నేను 10th క్లాస్ అయిపోగానే నాకు పెద్ద మంచి మార్కులు రాలేదండి. పెద్ద ఏం బాగా చదవలేదు నేను. నాకు 13 yearsకే 10th అయిపోయింది. సో అనంతపూర్లో నాకు వచ్చిన ఆ కాసిన మార్కులకి HECలో సీట్ వచ్చింది. అది కూడా పాపం ప్రిన్సిపల్ గారు ఏదో చిన్నది అనో ఎందుకు ఇచ్చారో మొత్తానికి HECలో సీట్ వచ్చింది. సో ఇలా అప్పుడు కూడా క్లాస్లో లెసన్ చెప్పినంత వరకే వినేదాన్ని. మనం పుస్తకం తెరిచి చదువుకోవడం అవన్నీ లేదు. అనంతపూర్లో ఎందుకు జాయిన్ అయ్యాను? స్వామికి సన్నిహితంగా చాలామంది మా కజిన్స్ ఉన్నారండి. అంటే కొంచెం డిస్టెంట్ కజిన్స్. లైక్ ఇప్పుడు మన క్యాంటీన్ రామ్మూర్తి గారని ఉన్నారు. వాళ్ళ సిస్టర్స్ చిల్డ్రన్ వాళ్ళందరూ అనంతపూర్లో చదివేవారు. వాళ్ళని స్వామికి అంత క్లోజ్గా చూసి ఎలాగో అలా స్వామి దగ్గర జాయిన్ అవ్వాలని ఆశతో జాయిన్ అయ్యాను అనమాట. మనకి చదువు మీద ఏం పెద్ద శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ లేదు. సో ఇది ఇలా నడుస్తుండగా ఇంటర్మీడియట్ కూడా మనం 2nd క్లాసే ఏదో 58-59% వచ్చింది. బికాజ్ మనమేమి పేపర్ కంప్లీట్ చేయాలని కూడా నాకు సెన్స్ ఉండేది కాదండి. చెయ్యిన పెడితే అక్కడికి ఎగ్జామ్ ఆపేయడమే, ఇంకా ఫర్దర్ రాయడం కూడా లేదు. అంటే నాకు ఎందుకు అంత కామన్ సెన్స్ లేకుండా ఉన్నాను అని కూడా నాకు టుడే ఈ చిన్న పిల్లలు వీళ్ళ ఎంతూజియాజము ఫైర్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఎక్కడికక్కడ ఆపేసి క్లోజ్ చేసేదాన్ని ఎగ్జామ్స్. బట్ ఫార్చునేట్గా స్వామి కరుణతో పాస్ అయిపోయాను. ఈ ఇంటర్ అయిపోగానే స్వామి యూనివర్సిటీ పెట్టారు, సత్సాయి యూనివర్సిటీ. సత్సాయి యూనివర్సిటీ పెట్టేప్పటికీ మా నాన్నగారు ఎందుకు స్వామి మాట్లాడించారు ఆయన చేత, అమ్మ సాయి స్వామి యూనివర్సిటీ అంటే స్వామి సర్టిఫికేట్ ఇస్తారు, స్వామి విల్ గివ్ ద సర్టిఫికేట్. నీకు స్వామి దగ్గర కనుక సర్టిఫికేట్ తీసుకోవాలి అని ఉంటే నువ్వు బాగా చదువుకోవాలి, అప్పుడు స్వామి సర్టిఫికేట్ ఇస్తారు. నాన్నగారు నాకేమి గోల్డ్ మెడలు ఇవేమి టార్గెట్స్ పెట్టలా, సర్టిఫికేట్ అని చెప్పారు, కానీ బాగా చదవాలని. సో ఇంకప్పటి నుంచి సిన్సియర్గా చదవడం మొదలుపెట్టాను. సిన్సియర్గా అంటే యాజ్ కంపేర్డ్ టు అదర్స్ నా ఎఫర్ట్ సరిపోదండి. బట్ ఐ వాజ్ వర్కింగ్ హార్డ్. యాజ్ ఫర్ మై ఏజ్ ఐ వాజ్ డూయింగ్ గుడ్. 15.5 అండి నాకు అప్పుడు ఐ హ్యాడ్ టు కంపీట్ విత్ ఆల్ అదర్స్. అండ్ మాది ఫస్ట్ బ్యాచ్ అవడంతో వికే గోకాక్ గారు వాజ్ ఆర్ వైస్ ఛాన్సలర్. ఆయన చాలా ఓవర్ అంబిషియస్గా మొత్తం 16 పేపర్లు పెట్టారు ఒక్కొక్క సెమిస్టర్లో. 16 పేపర్లు చదవాలి అంటే హౌ టఫ్ ఇట్ ఇస్. అయినా కూడా మనకి ఎప్పుడు క్లాస్లో వినే అలవాటు అయితే బాగా ఉంది చిన్నప్పటి నుంచి. అది ఎలాగోలా ఎవరెవరికి బాగా మార్కులు వస్తున్నాయో చూసి వాళ్ళల్లో ఎందుకు వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తున్నాయని చూసి ఒక అమ్మాయి వెరీ గుడ్, నాకు మా బ్యాచ్మేట్, ఈ అమ్మాయి ఇంత అందంగా రాస్తోంది అందుకే వస్తున్నాయని నా హ్యాండ్ రైటింగ్ని మార్చుకున్నాను అనమాట. సో మొత్తానికి ఫస్ట్ సెమిస్టర్లో ఓకే బాగానే వచ్చాయి మిగిలిన వాళ్ళకంటే, కానీ ఫస్ట్ అయితే రాలేదు. సో ఇంకప్పటి నుంచి ఇంకా హార్డ్ వర్క్ చేసి అలా ఫైనల్గా వచ్చేప్పటికీ మాకు అనంతపూర్లో ఏంటంటే ఓన్లీ అకాడమిక్స్ కాదు, అనంతపూర్లో చదివిన వాళ్ళందరికీ తెలుసు సెవరల్
అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయన్నమాట. మనం వాటిలన్నిటిలో చదివేలేదు, ఇంకా అవే ఉంటాయి. సో మనకి ఓవరాల్గా నాకు మిస్ అయిపోయింది. అయితే నాకు ఎప్పుడు కూడా, బికాజ్ అది తాపత్రయం ఉంది కదా, అనౌన్స్ చేశారండి నాకు ప్రైజ్ రాలేదు. వేరే ఆ అమ్మాయి ఎవరైతే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉందో ఆ అమ్మాయికి షీ డిజర్వ్స్, సో స్వామి హ్యాజ్ చోజన్. అదే ఆ అమ్మాయికి మంచి మార్కులు, ఓవరాల్గా కూడా షీ స్టూడ్ ఫస్ట్. సో వచ్చేసింది. సో నేను చాలా దుఃఖితనైపోయాను. అది అయిపోయాక అది ఎందుకని నాకంత తాపత్రయం, బికాస్ మాది స్వామి ఏదైనా ప్లానింగ్ ఎలా చేస్తారు, స్వామి 60th బర్త్డేకి స్వామి యూనివర్సిటీస్ ఇంటిగ్రేటెడ్ బ్యాచెస్ ఫస్ట్ కాన్వకేషన్. సో హిల్ వ్యూ స్టేడియంలో ఫస్ట్ టైం అరేంజ్ చేశారు, చాలా గ్రాండ్గా. ఇంత గ్రాండ్ ఫంక్షన్లో నాకేమీ రావట్లేదు అని నేను చాలా దుఃఖపడిపోయాను. ఆ రోజు 22nd దాన్ని ఏమంటారు, మన టైం అయిపోతుంది, కాన్వకేషన్ ఉంది. సో ఏదో వెనకాల కూర్చున్నాను దుఃఖంగా, జడ కూడా పెద్ద గొప్పగా వేసుకోలేదు, అంటే చాలా దుఃఖంగా ఉన్నాను కదా. దట్ ఐ లాస్ట్ అ వండర్ఫుల్ ఛాన్స్. కూర్చున్నాను, స్వామి సగం దూరం ప్రొసెషన్లో వచ్చేసారు. బ్యూటిఫుల్ గోల్డ్, వైట్ గోల్డ్లో, ఎందుకు అది చెప్పగలుగుతున్నాను తర్వాత తెలుస్తుంది. వైట్ గోల్డ్లో నేసిన డ్రెస్ అండ్ అది 60th బర్త్డే కాన్వకేషన్. వైట్ గోల్డ్ కలిస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది అప్పుడు ఏమిటి, సన్ ఉంది, ఇంకా స్వామి at 3 PM వచ్చారు. స్వామి మీద సన్ను పడుతుంటే ఇవన్నీ ఆనందిస్తున్నాను, కానీ ఇంకో పక్క నుంచి దుఃఖం. ఈ లోపల వెనకాల బ్యాక్ స్టేజ్ నుంచి నన్ను ఎవరో పిలిచారు, సాయిలత యువర్ వాంటెడ్ అన్నారు. సో వెళ్ళాను. జనరల్గా నేను ఐ వాజ్ అ లిటిల్ క్విక్, బికాజ్ ఐ వాజ్ అ లిటిల్ షార్టర్ దెన్ దిస్ దెన్ అండ్ వెరీ స్లిమ్. ఏదో ఎక్కడి నుంచో పరిగెత్తుకుని తేవాలేమో అందుకు పిలుస్తున్నారు అనుకున్నాను తప్ప ఎందుకు అన్నది తెలియదు. సాయిలత, యూ విల్ బీ అవార్డెడ్ క్యాష్ ప్రైజ్ ఫర్ స్టాండింగ్ ఫస్ట్ ఇన్ ఎకనామిక్స్ అన్నారు. అప్పటి వరకు ఏడుస్తున్నానండి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఈ ఏడుపు ఆగలేదు. ముందరేమో దుఃఖంతో ఏడుపు, తర్వాత ఆనందంతో భాష్పాలు. ఇంకా చూడండి, పిచ్చెక్కిపోయాను, ఏం చెయ్యాలో తెలీదు. అమ్మ నాన్నగారికి షేర్ చేయడానికి కూడా లేదు. ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. ఇంకా అక్కడ ఉండిపోయాక నా పేరు అనౌన్స్ చేశారు. వింత ఏమిటంటే ముందర ప్లాన్ లేదు కదా, భగవంతుడు ప్లాన్. అయితే ఆయన రిజిస్ట్రార్ గారు సాయిలత అని పిలవడం బదులు సాయి లలిత అని పిలిచారు. బికాజ్ ఇట్ వాజ్ ఇంత పర్ఫెక్షన్ ఉన్న చోట లాస్ట్ మినిట్ ఎడిషన్ అయ్యేప్పటికీ నా పేరు సాయి లలిత అని అనౌన్స్ చేశారు. అప్పుడు వెళ్ళి స్వామి యూ హర్డ్ మీ అని ఒక ఆ థ్రిల్. అండ్ అది కూడా మనం పెద్దవాళ్ళం, ఈ ఏజ్ కొంచెం కల్మషం ఉంటుంది. ఆ ఏజ్లో మనం చాలా చాలా ప్యూర్ అనమాట. గోల్ వాజ్ ఓన్లీ టు టేక్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్వామి. అందుకని అప్పుడు నాకు 500 రూపీస్ క్యాష్ అవార్డు ఫర్ స్టాండింగ్ ఫస్ట్ ఇన్ ఎకనామిక్స్ స్వామి ఇచ్చారు. సో ఈ కంగారు, ఈ ఆనందంలో చేతులన్నీ తడిగా ఉన్నాయి. ఆ తడి చేతులతోనే స్వామి పాదాలు పట్టుకుని వాట్ యు కాల్ బ్లెస్సింగ్ తీసుకున్నాను. ఇంకా అప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద, ఇందాకడ ఆడిటోరియం పూర్ణచంద్రలో, ఇది హిల్ వ్యూ స్టేడియంలో. దీస్ టూ విల్ ఫర్ ఎవర్ రిమైన్ ఇన్ మై మెమరీ. మేబీ ఎప్పుడు పడుకున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి స్వామి భగవంతుడని తెలుసు, కానీ అంత వినేస్తారా స్వామి, ఇంత ప్రేయర్ ఇలా వినేస్తారా అని ఒక ఫీలింగ్ అనమాట. దీనికి ముందర ఏమైందంటే, మాకు ఫైనల్ ఇయర్లో స్వామి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తారు. ఇంటర్వ్యూ ఇచ్చి అవుట్ గోయింగ్ బ్యాచ్కి బ్లెస్సింగ్ ఇస్తారు. సో
సో ఇలా ఇంటర్వ్యూకి పిలిచారు. నేను ఐ మస్ట్ కన్ఫెస్, స్వామి ఏమి మాట్లాడినా నాకు అర్థమయ్యేది కాదు, నేను వినేదాన్ని కాదు. ఎంతసేపు స్వామిని చూడడం, స్వామి పాదాలు ఎలా పట్టుకోవాలి, స్వామి చెయ్యిని స్పర్శించాలి ఎలా, ఇదే ధ్యాస ఉండేది నాకు. నేను ఇవాళ బాధపడతాను. అందరూ అడుగుతారు, స్వామి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడేవారంటే నాకు తెలియదు. ఒక్క లెసన్ మట్టుకు స్వామి నేర్పింది నాకు జీవితాంతం, అంటే నా సక్సెస్కి కారణమైన ఒక్క విషయం మట్టుకు ఈ బుజ్జి పిల్లలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మట్టుకు చెప్తాను. ఎందుకంటే స్వామి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా అని అడిగారండి ఇంటర్వ్యూలో. బాగా ప్రిపేర్ అవుతున్నాం. అప్పుడు స్వామి చెప్పారు, మీకు ఎగ్జామ్ ఏమిటి? రిటన్ ఎగ్జామ్. ఇట్ ఈస్ నాట్ ఓరల్ ఎగ్జామ్ ఆర్ మెమరైజింగ్ కాదు, రాత పరీక్ష. సో మీరు ఏం చెయ్యాలి? చదవాలి, పైకి అనాలి, రాయాలి. సో త్రికరణ శుద్ధి. ఒక పక్కన ధ్యాస మనస్సు, రెండోది వాక్కు, మూడోది యాక్షన్. స్వామి ఆ రోజు చెప్పారండి, నేను ఎన్ని పేజీలు రాశానో నాకే తెలియదు. ఇవాళ ఆ హ్యాబిట్ మార్కెట్కి వెళ్ళాలన్నా ఫ్లో చార్ట్లా రాసేసుకుంటాను. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా రాసుకున్నాను. ఇది మాట్లాడతానని కాదు, స్వామి ఏం మాట్లాడిస్తే అది మాట్లాడాలి కదా, ట్రాక్ ఆల్రెడీ మారిపోయింది. సో ఇప్పుడు స్వామి ఈ విషయం చెప్పారు. సో మన ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? లర్న్, say it aloud, write it. ఎందుకు say it aloud? చెవులు వింటాయి. రాసుకుంటే అది చెప్తూ రాస్తే గుర్తుంటుంది. ఇది నేనే ఎగ్జాంపుల్, నాకు బాగా గుర్తుంటుంది. అలాగే వేదం అయినా సరే రాసుకుంటాను, రాసుకుంటే గుర్తుంటుంది అనమాట. సో ఇది ఇలా ఉండగా ఇంటర్వ్యూ ఇస్తారని వచ్చామండి అనంతపురం నుంచి. వస్తే వీవర్ 38 అనుకుంటాను. స్వామి ఇంటర్వ్యూకి పిలుస్తారనగానే మనకి సామాన్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్ళు, గ్రౌండ్ నట్స్, రోజెస్, లవంగాలు ఇవన్నీ తీసుకుని వెళ్తాం. అయితే ఐ వాజ్ ద యంగెస్ట్ కదా, మిగిలిన పెద్దవాళ్ళు హూ ఎవర్ ఇస్ ద లీడర్ విల్ డిసైడ్ అనమాట. ఎంత మంచి అమ్మాయి అంటే అమ్మాయి చిట్స్ వేసింది, అందరు రోల్ నంబర్స్. నేను ముందర అడిగాను, ప్లీజ్ ఐ విల్ గివ్ అని అడిగితే, ఎందుకని అడిగానంటే కొబ్బరి నీళ్ళు సాయిలత, మా నాన్నగారు అప్పుడు పుట్టపర్తిలో వర్క్ చేసేవారు. సాయిలత యు గెట్ కోకోనట్ వాటర్ ఇన్, అది మరిచెంబు ఉంటుంది కదండి, నాన్నగారు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వెండి మరిచెంబు, వెండి గ్లాసు అన్నీ ఉండేవి, స్వామివే అవి. సో అవి ఉన్నాయి, తీసుకురా అంది. నేను అన్నాను ఐ విల్ గివ్ కోకోనట్ వాటర్ అన్నాను. అంటే నో సాయిలత, దట్ ఈస్ నాట్ ఫేర్, ఎవరి నంబర్ వస్తే వాళ్ళు ఇస్తారంటే. ఇంకా రాత్రి అంతా జాగారమే, నాకు నిద్ర లేదు. ప్రేయర్, నాకు రావాలి ఆ ఛాన్స్, ఆ రోల్ నంబర్ నాది అయ్యి ఉండాలి అని నా ప్రార్థన అనమాట. పొద్దున లార్డ్స్ తీసేప్పటికి నా రోల్ నంబర్ వచ్చింది. సో ఇది అక్కడితో అయిపోలేదు. స్వామి అంతర్యామత్వం హౌ హీజ్ ఆమ్ని ప్రెజెంట్ చెప్తాను. మా ఇంట్లో ప్రతిరోజు కూడా స్వామికి ఒక వెండి గ్లాసులో మంచినీళ్ళు, స్వామికి ఆ రోజుల్లో స్వామి కాఫీ తాగేవారు, కాఫీ కూడా అందులోనే ఆఫర్ చేసేవారు. అయితే స్వామికి కొబ్బరి నీళ్ళు ఇవ్వడానికి తీసుకెళ్ళాం, ఆ గ్లాస్ తీసుకెళ్ళాను, మరిచెంబులో కొబ్బరి నీళ్ళు. స్వామి ఏమైందంటే ఒక అమ్మాయి, బెంగాలీ అమ్మాయి, మా బ్యాచ్మేట్, దానికి సడన్గా బాగా దగ్గొచ్చింది. స్వామి ఏం చేశారు, ఏయ్ నా గ్లాస్ ఇటీ అని అడిగారు నన్ను. కొబ్బరి నీళ్ళు పట్టుకుని ఉన్నాను కదా, నా గ్లాస్ అన్నారు. అయితే అది నాకు అప్పుడేం పెద్ద రికార్డ్ అవ్వలేదు, ఆ మాట మటుకు గుర్తుంది. సో ఆ స్వామి తాగారు, తాగి నువ్వు పైనుంచి కొంచెం పోసుకో అని ఆ అమ్మాయికి చెప్పారు. సో తాగింది, ఇది అయిపోయింది. తర్వాత మా మదర్తో చెప్పాను, స్వామిలా చూసావే సాయి, స్వామి మన ఇంట్లో స్వామికే డెడికేటెడ్ గ్లాసు, అందుకే అది నా గ్లాస్ అన్నారు అని. తర్వాత పెళ్ళయ్యాక
స్వామి మా అమ్మ ఆ గ్లాస్ ఇప్పటికీ స్వామి ఆ గ్లాసులో మా ఇంట్లో తాగుతారు ఇక్కడ హైదరాబాద్లో. సో ఇది ఇలా ఉంది. అయ్యాక డిగ్రీ అయిపోయిందండి, స్వామి దగ్గర ప్రైజ్ తీసుకోవడం ఇవన్నీ అయిపోయాయి. తర్వాత ఎస్కే యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించమని స్వామి చెప్పారు. స్వామితో మా నాన్నగారు, స్వామి మన కాలేజీలో మన హాస్టల్లో ఉండి వెళ్తుంది అనంతపురు, అదే అక్కడ క్లాసెస్కి అన్నారు. అంటే స్వామి అన్నారు, లేదు లేదు అక్కడ మన పిల్లలు ఉన్నారు, హాయిగా అక్కడే ఉండని అన్నారు. మా అమ్మ నాన్నగారు చాలా డిసప్పాయింటెడ్. ఎందుకంటే బయట ప్రపంచంలో ఉండడం అప్పటి వరకు మనకు అలవాట్లేదు, కష్టం అవుతుంది అని భయం అన్నమాట. సరే మొత్తానికి స్వామి విష్ ప్రకారం వెళ్ళాం. వెళ్తే అక్కడ ఏమైంది, నాకు రూమ్ అలాట్మెంట్ అయింది. రూమ్ అలాట్ అయ్యేప్పటికీ అక్కడ నాకు అలాట్ అయిన రూమ్లో మా ఓల్డ్ స్టూడెంట్, అ డే స్కాలర్ హూ న్యూ మై పేరెంట్స్ అండ్ మీ సో వెల్, అమ్మో సాయి వచ్చావా అని గట్టిగా కౌగిలించుకుంది. వాట్, అది వేరే రూమ్లో ఎక్కడైనా వేయచ్చు కదా, ఆ అమ్మాయి ఉన్న రూమ్లోనే ఎందుకు వేశారు? సో దట్ ఆల్సో ఈజ్ స్వామి సంకల్పం. ఈ స్వామి కాలేజీలో ఉన్నంతకాలం నేను స్వామి చెప్పిన మార్గంలో నడవాలి, ఇలాంటివన్నీ నాకేమీ పెద్ద మైండ్లో వంట పట్టలేదండి. ఎంతసేపు స్వామిని స్వామికి క్లోజ్ అవ్వడమే తప్ప ఇంకా వేరే ధ్యాస లేదు. ఒక్కసారి బయటకు వెళ్ళగానే అప్పుడు భయం వేసింది. అమ్మో మనకిప్పుడు స్టాంప్ ఉంది, సాయి స్టూడెంట్ అన్న స్టాంపు, ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలని అప్పటి నుంచి స్వామి చెప్పినట్టు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. ఒకసారి స్వామి అది కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమైందంటే, అదే 60th బర్త్డే ముందర అన్నీ మన క్యాలిక్యులేషన్స్, మన స్ట్రాటజీ ఉంటుంది కదా, మనకి ఎలాగో ప్రైజ్ రావట్లేదు, 60th బర్త్డే స్టేజ్ మీదకి మనం ఎలాగో అలా వెళ్ళాలి అని, స్వామి నాకు స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వరా అని స్వామిని బతిమాలాను. స్వామి ఎంత సీరియస్గా ఒక మాట అన్నారండి, తిట్టినట్టే అన్నారు. ఏమని? ఇదిగో చిలక పలుకులు పలకడం కాదు, ముందర పాటించి అప్పుడు చెప్పు, పాటించకుండా చెప్తే ఆ మాటకి విలువే లేదు అని స్వామి గట్టిగా నాతో చెప్పారు, స్ట్రాంగ్గానే చెప్పారు. చాలా డిసప్పాయింటెడ్, ఇంటర్వ్యూకి పిలిచి నన్ను ఇలా తిట్టినందుకు చాలా బాధపడ్డాను. సరే అయిపోయింది. మా నాన్నగారిని హర్ట్ చేయకూడదు కదా, ఇమీడియట్గా మా నాన్నగారి వైపు తిరిగి, మా అమ్మ నాన్నగారు ఇద్దరు మా ముగ్గురిని పిలిచారు. సో మా నాన్నగారు వైపు చూసి, మనం ఆడపిల్లల్ని అలా స్టేజ్ పైకి పంపించేది లేదు కదా, అందుకనే వద్దన్నాను. ఆయన బాధపడకుండా, స్వామి హౌ కైండ్ హీస్. సో ఇలాగా అది అయిపోయింది. ఈ స్వామి ఆ లెసను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ బుజ్జి పిల్లలు వేదం నేర్చుకున్నప్పుడు కూడా నేను వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను పాటించేవి మట్టుకే చెప్తాను. మనకి బోల్డ్ తెలుస్తాయండి, బోల్డ్ విషయాలు. వల్లించమంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పగలం, కానీ అన్నీ మనం పాటిస్తామా? పాటించాం. రేపు మనం ఒకవేళ పాటించకుండా మనం ఏదైనా చెప్తే ఆ మాటకి విలువ కూడా ఉండదు. సో అందుకని అదొక పెద్ద లెసను. నా ప్రొఫెషన్కి అది చాలా ఉపయోగపడింది. ప్రొఫెషన్ అంటే ఏదో ఇంజనీరు అలా కాదు, లెక్చరర్ ఉద్యోగం చేశాను నేను అంతే. సో దాంట్లో నాకు స్వామి నేర్పిన ఆ లెసను నేను ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే నా స్టూడెంట్స్ నా మాట వింటారు అన్నది నాకు తెలియచెప్పిన వెరీ ఇంపార్టెంట్ లెసన్ అది. ఇది అయిపోయింది. అప్పుడు ఈ చదువుతున్నాను, ఏది మన పీజీలో ఉన్నాను. పీజీలో ఉన్నప్పుడు మా మావగారు మా ఇంటికి వచ్చారు. నేను అనంతపూర్లో ఉన్నాను. మా మావగారు మా ఇంటికి వచ్చి మా ఫాదర్ని, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా అని అడిగారు.
అడిగితే మా నాన్నగారు అబ్బాయి అలాంటివన్నీ కుదరవు, స్వామితో మాట్లాడుకోండి, మా ఇంట్లో ఏ విషయం అయినా స్వామి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇవన్నీ నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ మా పేరెంట్స్ ఇలా తెలుసు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. మా మావయ్య గారు పాపం డిసప్పాయింట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి మావయ్య గారు లెటర్స్ రాయడం మొదలుపెట్టారు. అయితే అయిపోయింది నాది, పీజీ అయిపోగానే నెక్స్ట్ స్టెప్ పిహెచ్డి చేయించాలని మా నాన్నగారికి. సో స్వామికి పిహెచ్డిలో జాయిన్ చేస్తాను స్వామి అంటే, లేదు మ్యాచెస్ తీసుకురా, హైదరాబాద్ వెళ్ళి మ్యాచ్లు తీసుకురా అన్నారు. సో మా ఫాదర్ 4 మ్యాచెస్, వీళ్ళు కూడా వచ్చారు, మా మామగారు వాళ్ళు కూడా. సో ఆ 4 మ్యాచ్లు తీసుకుని బృందావన్ రమ్మన్నారు. సో 4 మ్యాచెస్ తీసుకుని వెళ్ళారు. మా నాన్నగారికి ఈ మ్యాచ్ ఇష్టం లేదు ఫర్ 2 reasons. One is ఆయన మా హస్బెండ్ స్వామి డివోటీ కాదండి, ఇవాళకి కూడా హీఈస్ ఓన్లీ లార్డ్ వెంకటేశ్వరస్ డివోటీ. వెంకటేశ్వర స్వామిని చాలా భక్తిగా ఉంటారు అంతే. సో మా నాన్నగారికి అది నచ్చలేదు. అంటే మిగిలిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకేం తెలియదండి. ఈయన మటుకు తల్లిదండ్రులు మారినా ఈయన మారలేదు కాబట్టి జన్మలో మారడని ఆయనకి ముందరే అర్థమైపోయింది అనుకుంటా. సో వద్దు ఆ మ్యాచ్ అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, ఈ 4 మ్యాచెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో పెట్టి తీసుకొచ్చారు. మా మామగారు వాళ్ళ మ్యాచ్ అడుక్కి పెట్టారు. అయితే స్వామి ఏం చేశారు, నాన్నగారిని బెంగళూరు పిలిచి అడుగు నుంచి తీసి ఈ మ్యాచ్ చూపించే అమ్మాయిని. స్వామి అందులో ఏ మ్యాచ్ ఎక్కడుందో తెలుసా, చూసారా, ఒక్కొక్కటి చూసి ఇది ఈ సంబంధం చెయ్యి అంటే ఒక విధం. ఇక్కడ ఏమిటి, హీ ఈజ్ ఆమ్నిషియంట్, సమస్తం అన్నీ తెలుసు స్వామికి. సో ఆ మ్యాచ్ చెయ్యన్నారు, చూపించమన్నారు. సో వాళ్ళు వచ్చారు, స్వామి అదే వాళ్ళు మా మామగారు ఏమంటే అంతే కదా, ఇంకా ఓకే అయిపోయింది మ్యాచ్. ఇంకప్పటి నుంచి స్వామి నాన్నగారు మాకు ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, అమ్మాయికి పెళ్ళి నేనే చేస్తాను అని చెప్పారు. దాంతో స్వామి పెళ్లి చేస్తారు కదా అని అనుకున్నాం, కానీ వి టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంకా మన వైపు నుంచి ప్రయత్నాలు ఏమీ లేవు. స్వామితో ఎప్పుడూ కూడా స్వామి మాట అన్నా కూడా మనం నిత్యం ప్రార్థన మట్టుకు ఆపడానికి లేదండి. నిత్యం వీ షుడ్ కాన్స్టెంట్లీ కీప్ ప్రేయింగ్ స్వామి అనుకుంటూ. అయితే ఇంకా జూలైలో చూశారు, స్వామి ఇంకేమీ మాట్లాడలేదు. వీళ్ళని అందరూ తొందర పెడుతున్నారు. మేము పుట్టపర్తిలో ఉన్నాం, మాకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఎందుకని, చుట్టాలందరూ అడుగుతారు కదా బంధువులు, ఏమిటి మ్యాచ్ ఇది చేయలేదని. సో మావయ్య గారు ఉండి లెటర్ రాసేవారు. మా నాన్నగారు నాకేం తెలియదు, మీరు స్వామికి రాసుకోండి, స్వామికి ఇచ్చుకోండి ఇలా చెప్పేవారు. సో ఇలా అయిపోయాక కొన్నాళ్ళు అయ్యాక మా అమ్మ నాన్నగారికి కొంచెం బాధ అనిపించింది. పాపం వాళ్ళంతా వెంటబడుతుంటే మనం ఇలాగా యారోగెంట్గా ఉన్నామేమో అని వాళ్ళకు ఒక చిన్న రియలైజేషన్ వచ్చి ఏమండి మీరు స్వామిని అడగండి, ఒకవేళ ఇంకప్పుడు స్వామి ఏమీ మాట్లాడకపోతే సమ్మర్లో మన రాజమండ్రిలో పెళ్లి చేద్దాము అన్నారు. ఇంకా దట్ ఈస్ వెన్ ఐ స్టెప్డ్ ఇన్. అంటే ఎవరైనా 21 years అమ్మాయి స్వామి మీరే నాకు పెళ్లి చేయాలి అని లెటర్ రాసిస్తుందా అని నేను అనుకోను. నేను ప్రతిరోజు ఉత్తరం, స్వామి పెళ్లి చేసుకోవాలంటే మీరే పెళ్లి చేయాలి, వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు రాజమండ్రిలో చేయాలని. బికాజ్ చిన్నప్పటి నుంచి మరి వీళ్ళే కదా నాకు నేర్పారు స్వామి ఈజ్ అల్టిమేట్, మేము కాదు అని. సో అల్టిమేట్కే నేను రిక్వెస్ట్ పెట్టేశాను అనమాట. ప్రతిరోజు స్వామికి లెటర్ ఇచ్చేదాన్ని, స్వామి పాపం పుచ్చుకునేవారు. ఇలా లెటర్ ఇస్తే ఫైనల్గా మావయ్య గారు వాళ్ళు ఏం చేశారు, ఇంక ఇలా కాదని అత్తయ్య గారు మావయ్య గారు మా ఆడబడుచు అందరు పుట్టపర్తి వచ్చేసారు. వస్తే స్వామి ఇలా వాళ్ళు వచ్చారు అని అన్నారు. అది దట్ వాజ్ ఆన్ February 9. సరే February 15 పెళ్లి చేసేద్దాం అన్నారు. February 9 వాళ్ళు వచ్చారు, 15
15th పెళ్ళి అని చెప్పేశారు. మాకేముంది, స్వామి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు, వీళ్ళకి ఇక్కడ అన్ని ఇబ్బంది. సో అలాగా స్వామి ఫిక్స్ చేశారు మ్యారేజ్. ఇక్కడ స్వామి ఫిక్స్ చేశాక అదే 15th అన్నారు. సో స్వామి చీర ఇచ్చారు, ఎవరో గబగబా ఫాల్ కుట్టారు. నాకు ఫాల్ కుట్టుకోవడం మనకేమీ రాదండి. ఏదైనా ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అయ్యాను, అసలు ఏమీ వచ్చేవి కాదు నాకు పనులు. అయితే ఫాల్ కుట్టడం, బ్లౌజు అన్నీ ఎవరెవరో చేశారు. సో ఆ 3-4 రోజులు మా అమ్మ నాన్నగారు దేవర్ ఆన్ దేర్ టోస్. సో అప్పుడు ఏమైంది, మా మదర్ అన్నీ సమకూర్చుకున్నప్పుడు తలంబ్రాలకి బియ్యం కూడా స్టోర్స్ నుంచి తెచ్చారు. మేము ఏంటంటే అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టడం, అనవసరమైన చోట జాగ్రత్తగా ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యేప్పటికీ అమ్మ కొంచెం లావు బియ్యం కొనుక్కొని వచ్చారు తలంబ్రాలకి. నేను ఇమీడియట్గా ఐ టోల్డ్ హర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దీస్ ఫర్ దట్ పర్పస్ అని. అంటే ఏమిటే తల మీద అలా పోసుకోవడానికి పెద్ద వేషాలు, ఏం పర్వాలేదన్న. చాలా దుఃఖం. ప్రతిదీ మనకి ఆ ఏజ్లో ఎవ్రీ స్మాల్ థింగ్ ఈజ్ అ బిగ్ ఇష్యూ అనమాట. సో ఆ రోజు పెళ్లి కూతురికి వెంకమ్మ గారు తెలుసు కదా, స్వామీస్ సిస్టర్. స్వామి సిస్టరే జడ, పూల జడ వేస్తారండి. మనమేం పువ్వులు అవి మనమేం తీసుకెళ్ళాం. ఆవిడకి ముందర రోజు ఎవరు చెప్తారో ఏంటో నాకు తెలీదు. ఆవిడ చక్కగా ఆవిడ దగ్గరికి తీసుకెళ్తే పూల జడ వేశారు, వచ్చాను, అయిపోయింది. అప్పట్లో మేకప్లు అవేం ఉండవు, జస్ట్ ఆవిడ జడ వేశారు. నాకేమో స్వామి పుట్టిన రింగులే ఉన్నాయి, ఇంకా వేరే ఏమీ లేవు. నేను మా అమ్మ నాన్నగారు కొంటాన్నా నాకు వద్దు, నేను స్వామి ఇచ్చినవే వేసుకుంటాన్నా, అలాగే ఉండిపోయింది. ఇదేమిటి, మన పెళ్లి హాల్లోకి వెళ్ళాను. ఆ స్టేజ్ మీద ఎక్కేప్పటికీ ఫైన్ రైస్, సూపర్ ఫైన్ రైస్ స్వామి పంపించారు తలంబ్రాలకి. మా అమ్మ ఏమో లావు బియ్యం. ఎవరండి ఇప్పుడు అతి క్లోజెస్ట్ అమ్మ ఎవరు? అమ్మ క్లోజెస్ట్ అమ్మ, హృదయంలో నివసించే అమ్మ, బయట ఉండే అమ్మ. ఆ హృదయంలో ఉండే అమ్మ నిత్యం మన మాటలు వింటుంది. ఆ తల్లి ఈ ఒక్కటని కాదండి, మనం కాన్స్టెంట్గా ఆ ధ్యాసలో ఉంటే విల్ నో హౌ మచ్ షీ రియల్లీ లిసన్స్ టు అస్. సో ఆ బియ్యం చూసుకున్నాను. నాకు పెళ్లి కొడుకు మీ ఎవరికి తెలియదు, చెప్తాను. నేను ఆయన్ని చూడనే లేదండి, నాకు తెలియదు ఆయన ఎలా ఉంటారు. మా నాన్నగారు పాపం చెప్పారు, సాయి మనం కూరలు తిని ఒక్క పూట తినే కూరలే ఏరుకుంటామే, చూడవే అమ్మా అని చెప్పారు. ఆయనకు పక్క నుంచి ఈ మ్యాచ్ ఇష్టం లేదు కదా, వద్దు అని నా చేతి చెప్పిద్దామనో ఏమిటో, చూసుకో అన్నారు. నేను చెప్పాను, స్వామి ఏం సెలెక్ట్ చేస్తే అంతే, ఐ హ్యావ్ నో చాయిస్, ఐ విల్ నాట్ లుక్ ఎట్ హిమ్ ఆల్సో అని చెప్పాను. సో అది నాకు రైస్ ఇంపార్టెంట్ అనిపించింది. సో అంతే. ఇప్పుడు ఇదంతా అవుతుండగా స్వామి పెళ్లి హాల్కి వస్తారో లేదో కూడా మాకేమీ తెలియదు. సరే మేమైతే వెళ్ళిపోయాం. ఫార్చునేట్గా స్వామి ప్రొసెషన్లో కారుణ్యానంద గారితో పెళ్లి హాల్కి వచ్చారు. స్వామి ఏమో మనకి వీళ్ళందరూ కాదు కదా ఇంపార్టెంట్, స్వామి ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మళ్ళీ దొరుకుతారా ఆయన? సో ఈ కార్యక్రమాలు నడుస్తుంటే నేను స్వామిని చూస్తూ అలా దండం పెట్టుకుంటూ ఆనందపడుతూ, అటు తిరుగు అన్నారు స్వామి. సో అదొకటి. ఈ రోజుకి కూడా ఇటే తిరుగున్నాను, స్వామి వైపు తిరగలేకపోతున్నాను. సో అది. సో దట్ ఈస్ స్వామి ఎక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇవ్వాలి అన్నది చాలా. ఇంకొకటి ఏమైందంటే నాన్నగారు వాళ్ళు పెళ్లి కార్డు కొత్త చెరువులో కొట్టించుకొచ్చారు. పెళ్లి కొడుకు పేరు, పెళ్లి కూతురు పేరు, ఇమీడియట్ ప్రెజెన్స్ ఆఫ్ భగవాన్ శ్రీ సాయిబాబా, పెద్ద కళ్యాణ మండపం కొట్టించుకొచ్చారు. స్వామికి ఇస్తే ఎక్కడ పెళ్లి కొడుకు తల్లి తండ్రి పేర్లేవి, వెళ్ళు రేపు వేయించుకురా అన్నారు. మళ్ళీ వెళ్ళి చూడండి ఆ ఫైన్
డీటెయిల్స్ హౌ గాడ్ చెక్స్. వెళ్ళి అవన్నీ కొట్టించుకొచ్చారు. స్వామి ఎవరెవరిని పిలవమంటారు? ఎవరిని అక్కర్లేదు, ముందర వాళ్ళని చూసుకో చాలు అన్నారు. మా నాన్నగారు చాలా అమాయకుడు. సో అందుకని స్వామి didn't want to burden them. సో ఇది అయిపోయింది. పెళ్ళైపోయాక ఇంకా హైదరాబాద్ వచ్చాం, ఇవన్నీ అయ్యాయండి. సో తర్వాత అదేంటి మా హస్బెండ్ ఏమీ మారలేదండి. స్వామి ఎంత బ్లెస్ చేసినా, ఎంత కరుణించినా, ఇందాకడ చెప్పాను కదా హారతి మిస్ అయ్యానని. పెళ్ళిలో ఫుల్ తనివి తీరా బోల్డ్ సార్లు స్వామికి హారతి ఇచ్చేశాను. మా హస్బెండ్కి ఎలాగో ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఎంత స్పీడ్గా తిప్పినా ఆయనకి లెక్కలేదు. సో నేను హాయిగా స్వామికి తృప్తిగా ఆరతిచ్చే ఇవ్వగలిగాను అన్నమాట. సో ఇది ఇలా అయింది. తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉండగా పుట్టపర్తి స్వామి బర్త్డే అప్పుడు పుట్టపర్తి వెళ్ళాను అనమాట. పుట్టపర్తి వెళ్ళినప్పుడు హై టెంపరేచర్ 106 టెంపరేచర్ ఉండేప్పటికీ నాకేమో డాక్టర్ శాంత అని అక్కడ ఉంటారు మన హాస్పిటల్లో. ఆవిడ చూసి బ్లడ్ టెస్ట్ చేయించి టైఫాయిడ్ చాలా హైగా ఉంది, బేబీ సర్వైవ్ అవ్వాలి అంటే ముందర స్వామికి చెప్పండి, సర్వైవ్ అవ్వాలి. ఒక 10 minutes పర్వాలేదా? ఓకే. సర్వైవ్ అవ్వాలి అంటే స్వామి దగ్గర ప్రసాదం తీసుకోండి అని చెప్పారనమాట. సో అప్పుడు స్వామి దగ్గరికి నాన్నగారు అది స్వామి బర్త్డే రోజు. స్వామి పాపం రూమ్కి వచ్చేప్పటికీ నాన్నగారు వెళ్ళి అక్కడ ఉండి స్వామికి ప్రే చేశారు. ఇలా ఉంది అంటే స్వామి విభూతి పొట్లాలు ప్రసాదం సృష్టించి ఇవ్వలేదు, పొట్లాలు ఇచ్చి అంతా బాగా అవుతుందని చెప్పారు. సో నాన్నగారు ఈ విభూతి ప్యాకెట్స్ తీసుకొచ్చారు. సాయి ముందర వాటర్లో కలుపుకుని తాగేయమన్నారు. నాకు ఇప్పుడు 105 ఉంది ఫీవర్. తాగిన 5-10 minutesలో నార్మల్ అయిపోయింది. ఇంకా ఇమ్మీడియట్గా డాక్టరు శాంత నో మోర్ యాంటీబయాటిక్స్. వాళ్ళు యాంటీబయాటిక్ ఇవ్వలేరు, ఎందుకంటే బేబీకి డేంజర్ట, టెంపరేచర్ హైగా ఉన్న డేంజర్ట. సో ఇమ్మీడియట్గా మా అమ్మ నాన్నగారికి బాధ ఏమిటంటే ఇక్కడికి వచ్చి ఈ టెంపరేచర్ తెచ్చుకుని పాపాయికి ఏదైనా అయితే అల్లుడేమంటాడు, అది మనకి ముందర ప్రాబ్లము. భక్తుడు కాదు కదా, అది ప్రాబ్లం. స్వామి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేశారు. తర్వాత స్వామి మా అమ్మాయి పుట్టాక స్వామి పేరు పెట్టారు, సాయి సుప్రియ అని పేరు పెట్టారు. తర్వాత అన్నప్రాసన, అక్షరాభ్యాసం అన్నీ స్వామి చేశారు. ఇవన్నీ ఇలా నడుస్తూ ఉంటాయి. నేను ఈ మధ్యకాలం స్వామి నాకు ఇచ్చిన ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ గురించి చెప్తాను. ఎందుకంటే దట్ హౌ స్వామి సెలబ్రేట్స్ ఎవ్రీ మైల్ స్టోన్ ఇన్ యువర్ లైఫ్ అన్నది తెలుస్తుంది. ఏమైంది, నేను రోజు వీళ్ళకి తెలుసు మా ఓల్డ్ స్టూడెంట్స్కి ఎవ్రీడే థాట్ ఫర్ ద డే అంటే సాయి ఇన్స్పైర్స్ రోజు నాదనమాట డ్యూటీ. మా గ్రూప్స్లో ఓల్డ్ స్టూడెంట్ గ్రూప్స్లో పోస్ట్ చేయడం అనేది నాది బాధ్యత. సో రోజు చూసుకుంటాను, పోస్ట్ చేస్తాను మెసేజ్ చూసి. ఒక రోజు ఏమైంది, సడన్గా ఇప్పుడు ఇందులో ఉంది ఆ ఫోటో వచ్చింది. ఏమిటిది, నేను ఇందులో ఉన్నాను, ఎందుకు ఇలా అయిందని ఒక తెలియని పోస్ట్ చేయకుండా ఓవర్వెల్మ్ అయిపోయి దుఃఖపడిపోతున్నాను. ఏమిటి రేడియో సాయిలో నాది వచ్చింది అని పరమానంద పడిపోయాను. సో ఫైనల్లీ పోస్ట్ చేశాను. పోస్ట్ చేశాక నా దగ్గర ఒరిజినల్ లేదు, ఒక ఫోటో కాపీ, అది ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలాంటిది ఉంది. సో ఇది ఎలా సంపాదించాలి అని అనుకుంటుంటే మా ఫ్రెండ్ అందనమాట, నువ్వు రేడియో సాయిలో అడిగితే వాళ్ళు ఇస్తారు సాయి అని. ఈ లోపల ఏమైంది, ఆగస్టు మంత్ జూలై మంత్ గుర్తులేదు. అప్పుడు రాజమండ్రిలో, మాది రాజమండ్రి, నాన్నగారు రాజమండ్రిలో, అది మాది హోమ్ టౌన్ రాజమండ్రి. అక్కడి నుంచి ఒక ఓల్డ్ స్టూడెంట్ ఫోన్ చేసింది, సాయిలత నేను పుట్టపర్తి వస్తున్నాను కానీ వేదం చదవలేను, నాకు కొంచెం జలుబు దగ్గుగా ఉంది, నా ప్లేస్లో నువ్వు వస్తావా అంది.
ఇమీడియట్గా బయలుదేరిపోయాం. మా హస్బెండ్ పాపం స్వామిని నమ్మరు కానీ నాకు ఫుల్ సపోర్ట్. సో తను సరే 2 డేస్లో వెళ్ళాలి, తను చీర అన్నీ వేదం చదవాలంటే వాళ్ళందరూ డ్రెస్సులు అవి కుట్టించుకుంటారు కదా. సో తను అవన్నీ రెడీ తనకి చేసుకున్నవి నాకు ఇచ్చేసింది. సో అవన్నీ రెడీగా ఉన్నాయి. వెళ్ళాక మనకి ఈ వేదం కంటే మన టార్గెట్ ఏమిటి, ఆ ఒరిజినల్ ఫోటో తెచ్చుకోవడం. సో రేడియో సాయికి వెళ్ళాను. రేడియో సాయికి వెళ్ళగానే వాళ్ళు సాయిరామ్ వెల్కమ్, వి న్యూ యూ విల్ కమ్ అన్నారు. వాళ్ళకి ఎలా తెలుసో తెలీదు. మాకు యూ విల్ బి 56, 57 నౌ, ఈ ఫోటో చూస్తే వస్తారని మాకు తెలుసు అని వాళ్ళు చాలా ఆనందపడి ఫోన్ నంబర్ ఇచ్చి నాకు నీ ఈమెయిల్ ఇస్తే మేము పంపిస్తామన్నారు. సో పంపించారు, నాకు ఈమెయిల్లో ఆ ఫోటో పంపారు. పక్క రోజు ఫోన్ వచ్చింది, ప్లీజ్ కమ్ టు రేడియో సాయి అగైన్ అని. వెళ్ళేప్పటికీ వాళ్ళు నేను రేడియో సాయిలోకి వెళ్ళేప్పటికీ అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు. అప్పుడు ఆ అబ్బాయితో ఐఎమ్ ఫీలింగ్ దట్ దిస్ ఈజ్ అన్ ఓఎంఎస్ మూమెంట్ ఫర్ మీ, ఓ మై సాయి మూమెంట్ ఫర్ మీ అన్నాను. ఎస్, యు ఆర్ హియర్ టు రికార్డ్ ఓ మై సాయి అన్నాడు. సో ఆ ఓ మై సాయి ఏమిటి విషయం, 1974లో ఈ స్పీచ్ చెప్పాను. 2024లో 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ స్వామి రేడియో సాయిలో చేశారు. ఎలా నాకు 2 వాటిని ఏమంటారు, ఇలాగా స్ట్రింగ్స్ అవి ఏమంటారు నాకు అది తెలియట్లే, హుక్కులేసి లాగారు. ఒకటి ఫోటో, రెండోది వేదం. ఈ 2 ఉండేప్పటికీ నన్ను లాగారు. సో హీ సెలబ్రేటెడ్ మై గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. ఎవ్వరు అది యాక్చువల్గా వీడియో ఉండుంటే, వీడియోస్ లేవుటండి అది అప్పటిది, అది ఉండుంటే ఇవాళ ఐ వుడ్ హ్యావ్ బీన్ ద మోస్ట్ హ్యాపీ పర్సన్. ఎందుకంటే భగవంతుడు యాక్చువల్గా కనీసం ఆ ఫోటో ఉంది చూడండి, ఆయన సాయి దత్త అన్న ఆయన ఆ ఫోటో అప్పుడు తీయకపోయి ఉంటే ఇవాళ నేను ఇంత మర్చిపోతాం. ఇలా పట్టుకున్నారు, అలా పట్టుకున్నారు, మన్ని ఇలా పట్టుకుని నడిపించారు, ఇలా బ్లెస్ చేశారు, ఇవన్నీ ఏమి ఉండవు కదా. వెడ్డింగ్కి అయితే స్వామిదంతా వీడియో ఉంది, ఫుటేజ్ ఉంది, సో అదంతా చూడగలను. ఇది ఆ ఫోటో అదొక్కటే కాదు, ఇంకో 4 more ఫోటోగ్రాఫ్స్, స్వామి అది పెండెంట్ ఇలా సృష్టించి ఇలా చూడడం, స్వామి నన్ను చూడడం, ఇవన్నీ ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ గాడ్ సెలబ్రేట్స్ ఎవ్రీ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. మనం ఒక్క పని చేయాలి. అండ్ మీరందరూ అనుకోవచ్చు ఏ కష్టాలు లేవు, ఎంతో హ్యాపీ లైఫ్ అని, నా స్మైల్ ఇవన్నీ చూసి. ద రీజన్ ఫర్ మై స్మైల్, మై జాయ్, నా ఆనందం కారణం ప్యూర్లీ భగవాన్ బాబా వారు. అందరి జీవితాల్లో కష్టాలు ఉంటాయండి, కష్టం లేని వాళ్ళే ఉండరు. కానీ హూ ఈజ్ ఇట్ హూ బ్రింగ్స్ స్మైల్? స్వామి. మనం కేవలం ఏం చేయాలి, నిత్యం స్వామిని, అండ్ స్వామి ఎన్నో విషయాలు చెప్తారు, ఇలా ప్రవర్తించండి, అలా ప్రవర్తించండి అని. ఇంకా బోల్డ్ జర్నీ ఉంది, ఎన్ని నేర్చుకోవాలో. మన నా వీక్నెస్లు ఎన్నో ఉన్నాయి, అవన్నీ తొలగించుకుని నిత్యం స్వామి సర్వీస్లో స్వామి ఆనందపడేలాగా స్వామి. ఒకసారి ఇది కూడా ఒక్క మాట చెప్తాను. చిన్నప్పటి నుంచి స్వామి ప్లీజ్ మేక్ మీ యువర్ ఐడియల్ చైల్డ్, మేక్ మీ యువర్ ఐడియల్ చైల్డ్ అని ఎప్పుడు ఇచ్చేదాన్ని లెటర్. స్వామి ఎప్పుడు లెటర్స్ తీసుకునేవారు. అది లెటర్ ఇవ్వడానికి 2 కారణాలు. ఒకటి ప్రేయర్, రెండోది లెటర్ తీసుకున్నప్పుడు స్వామి ఇలా అంటారు మనకి. నేను ఇలా పట్టుకునేలా ఇచ్చేదాన్ని కాదు, స్వామి ఇలా తీసుకునేలా ఇచ్చేదాన్ని. సో దట్ స్పర్శన జరుగుతుంది. సో స్వామి స్పర్శ కోసం అని అలా ఇచ్చేదాన్ని. సో ట్రాక్ మారిపోయింది. ఓకే. సో ఇది అప్పుడు స్వామిని ఐడియల్ చైల్డ్. నేను అప్పుడు ఇంటర్వ్యూలో స్వామిని అడిగాను, స్వామి ప్లీజ్ మేక్ మీ యువర్ ఐడియల్ చైల్డ్ అని అడిగితే సీరియస్ లుక్ ఇచ్చారు. నేను చేసేదేమిటి,
ఇట్ షుడ్ బీ ఆన్ యువర్ ఓన్, ఇట్ షుడ్ బీ యువర్ ఎఫర్ట్. అప్పుడేమో బాధపడ్డాను, ఎందుకు ప్రామిస్ చేయట్లేదు నేను ఐడియల్ చైల్డ్ అవ్వాలని అని ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. కానీ తర్వాత కొంచెం జ్ఞానం వచ్చాక, పెద్దదాన్ని అయ్యాక, సో మనం ఐడియల్ అవ్వాలి అంటే అది సాధనగా నేను చేసుకోవాలి. అన్నీ స్వామి చేసేస్తే రెడీమేడ్గా నాలో పరిపక్వత ఎలా వస్తుంది? సో ఆ మార్గంలో ఇంకా జస్ట్ ఒక్క స్టెప్ కూడా ఇంకా అవ్వలేదండి, కొన్ని వేల స్టెప్స్ వేయాలి. ఆ వేయించాల్సింది అగైన్ స్వామి కరుణతో మీ అందరిలాగా బోల్డ్ సేవ చేసి నేను కూడా స్వామిని ఆనందపరచాలని ఇలా స్వామి నిజంగా ఇప్పుడు నువ్వు నా ఐడియల్ చైల్డ్ అని నేను స్వామిలో ఐక్యం అయినప్పుడు దట్ షుడ్ బీ వాట్ హీ టెల్స్ మీ. అది నా కోరిక, దట్ ఈస్ మై డ్రీమ్. అది లాస్ట్ మూమెంట్ వెన్ ఐ రీచ్ హిమ్, హీ షుడ్ సే యూ మేడ్ ఇట్. దట్ ఈస్ మై ఓన్లీ ప్రేయర్ టు స్వామి. సో సాయిరామ్ టు ఆల్ ఆఫ్ యూ. స్వామి ఇక్కడ నాకు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం కూడా ఇట్ ఈస్ సచ్ అ బ్లెస్సింగ్. మనం ఎన్నిసార్లు స్వామి గురించి అదే స్టోరీ చెప్పుకున్నా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తుంది అనిపిస్తుంది. ఇదే మాట, ఇదే చెవులు కుట్టడం, ఇదే పెళ్ళి, ఇదే బ్లెస్సింగ్, కానీ ఈచ్ టైమ్ ద వర్షన్ చేంజెస్. ఐ డు నాట్ నో వై. ఇట్ ఈస్ హిస్ విష్. సాయిరామ్.